Hello guys, good morning. Good అని ఒక పవర్ afternoon. రాబోతుంది. దాంతో ఫ్రాంక్లిన్ ఈ Today సిటీలోనే night. అందరికన్నా రిచెస్ట్ పర్సన్ లాగా మారిపోబోతున్నాడు. అరే ఫ్రెండ్స్, మా లామర్ గడి జీవితం బాగుంది. అదేంటంటే వాడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు. వాళ్ళ ఇంట్లో అయితే ఒప్పుకున్నారంట. అలాగే ఇదిగో చూడండి, వాళ్ళకైతే ఈ రోజు ఎంగేజ్మెంట్ అంట. నాకైతే ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. వాళ్ళ మామ దగ్గర ఎన్ని గణం సూపర్ కార్లు ఉన్నాయి కదా. ఓరి నాయనో, ఒక్కొక్క కారు చూడండి ఫ్రెండ్స్, ఎంత అంటే ఎంత ఎక్సలెంట్ గా ఉన్నాయో. అలాగే ఇది ఫార్చునర్, అలాగే ఇది జీ వ్యాగన్, సూపర్ కార్లు అయితే ఉన్నాయి కదా. మన కారు చూడండి, చాలా అంటే చాలా చిన్నది, చండాలంగా ఉంది. వీళ్ళ మామ ఇల్లు అయితే చూడ్డానికి కొంచెం కొంచెం నా ఇల్లు లాగే ఉంది, కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా ఉంది. అరే ఫ్రాంక్లిన్, ఏంట్రా ఎంగేజ్మెంట్ ఉందని తెలిసి కూడా నువ్వేంట్రా చెత్త బట్టలు వేసుకుని వచ్చేసావు? అవునవును అల్లుడు గారు, ఇలాంటి వాళ్ళను మనం పార్టీకి అస్సలు పిలవకూడదు. అలాగే ఇలాంటి పేదవాళ్ళతో మనం స్నేహమే చేయకూడదు. ఫ్రాంక్లిన్ వెళ్ళిపోరా, నువ్వు వచ్చేసి నువ్వు మంచిగా రెడీ వస్తావు అనుకున్నాం. అరే లామర్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? జస్ట్ డ్రెస్ బాగాలేదని నన్ను వెళ్ళిపోమంటావా? హే డార్లింగ్, ఇక నుంచి వీడితో నువ్వు స్నేహం చేయకు. నువ్వు స్నేహం చేసావంటే నేను నిన్ను వదిలేస్తాను. అరే ఫ్రాంక్లిన్, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా, వెళ్ళిపో. అరే లామర్, నీ పార్టీకి పిలిచి ఇదేనారా? నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావురా. అరే ఫ్రాంక్లిన్, ఎందుకు రాలా ఉరిపిస్తావు? వెళ్ళిపో. అరే లామర్, వెళ్తాను. నాకైతే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్ వీళ్ళు ఇలా మాట్లాడడము. ఎందుకంటే నా దగ్గర కూడా చాలా సార్లు డబ్బులున్నాయి, నేను కూడా చాలా సార్లు బిలియనీర్ అయిపోయాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను చాలా పేదగా ఉన్నాను. మళ్ళీ ఎప్పుడైనా బిలియనీర్ అవుతుండొచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా అలా అయితే ఒకరిని తక్కువ చేసి మాట్లాడలేదు. అలాగే ఒకరిని తక్కువ చేసి ఎప్పుడు కూడా అవమానించలేదు. కానీ వీళ్ళు చూడండి, డబ్బుందనే పొగరుతో ఎలా మాట్లాడుతున్నారో. అరే చూసుకో, మన దగ్గర డబ్బు లేకపోతే ఈ సమాజంలో ఎక్కువగా రెస్పెక్టే దొరకట్లేదు. అరే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఫుల్గా వర్షం పడుతుంది. కానీ మీకైతే ఒకటి చెప్పాలి, అదేంటంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను లామర్ గాడు బెస్ట్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి మేము కలిసే ఉన్నాము. కానీ ప్రజెంట్ వాడి లవ్ వల్ల మేము విడిపోవాల్సి వస్తుంది. ఏ ట్రేవర్, ఈ బిజినెస్ డీల్ ఓకే అయినందుకు నేను చాలా అంటే చాలా సంతోషపడుతున్నాను. ఇక నుంచి మనకు కూడా కొన్ని డబ్బులు సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. అవును లెస్టర్, కానీ ఈ విషయాన్ని మనం ఫ్రాంక్లిన్ గారికి కూడా చెప్తాము. ఎందుకంటే ముగ్గురం కలిసి చేస్తేనే ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది కదా. ట్రేవర్, కరెక్ట్ గా చెప్పావు. నేను వెంటనే ఫ్రాంక్లిన్ కి ఫోన్ చేస్తాను. హలో ఫ్రాంక్లిన్, ఎక్కడున్నావు? అదేంటంటే నేను అడవి ప్రాంతంలో ఉన్నాను. ఏంటి, అడవి ప్రాంతంలో ఉన్నావా? ఇంతకీ అక్కడికి ఎందుకు వెళ్ళావు? అదేంటంటే అదొక పెద్ద కథ. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి. ఫ్రాంక్లిన్, ఇక నుంచి మన బతుకులు మారిపోబోతున్నాయి. నేనైతే ఒక చిన్న బిజినెస్ అయితే నేను యాక్సెప్ట్ చేశాను. దాని నుంచి మనం చేసామంటే చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఏంటి బిజినెస్? ఊరి దేవుడా, అబ్బా. ఏ ఫ్రాంక్లిన్, ఏమైంది? ఫ్రాంక్లిన్, హలో ఫ్రాంక్లిన్. ఏ లెస్టర్, ఏంటి ఏమైంది మనోడికి? అరే డ్రైవర్, వాడు వచ్చేసి ఇప్పుడు ఫారెస్ట్ లో ఉన్నాడంట. వాడికి ఏదో ప్రమాదం అయి ఉంటుందిరా. అది వచ్చేసి ఫారెస్ట్ లో రకరకాల అనిమల్స్ ఉంటాయి కదా. అరే, ఏదో ఒకటి వాడికి ప్రాబ్లం అయి ఉంటుంది. పద కారు తీయు. లెస్టర్, సరే వెళ్తున్నాను. పద. అరే వీడికి ఏమైంది అసలు? లెస్టర్, లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. కానీ అరే ఇదేంటిది, ఇక్కడేంటి ఏవో మెరుపులు అయితే వస్తున్నాయి. ఫ్రాంక్లిన్ గారు ఇక్కడ ఉన్నాడు. అరే ఫ్రాంక్లిన్ గారు ఏంటి కారు పేలిపోయిందా? ఫ్రాంక్లిన్, అరే ఏమైందిరా నీకు? అరే వీడి కారు ఇలా పేలిపోయింది ఏంటి? అవును డ్రైవర్, అవును ఫ్రాంక్లిన్. ఏ లెస్టర్, వీడైతే కొద్దిగా కదులుతున్నాడు. అరే ఫ్రాంక్లిన్. నాకు శాప విముక్తి కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు. ఏంటది? డ్రైవర్, ఏంటి వాయిస్ ఇక్కడ నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది? ఎవరు? మీ స్నేహితుడు నన్ను గుద్దడం వల్ల నాకు శాపం తొలగిపోయింది. మీ స్నేహితుడు మళ్ళీ బ్రతకాలంటే ఇక్కడికి తీసుకురండి. అరే ఏంటి, మా వాడు బతకాలంటే అందులోకి తీసుకురావాలా? ఇది ఎలా నమ్మాలి? మనమైతే ఒకసారి ట్రై చేసి చూద్దాం డ్రైవర్. మనోడిని అక్కడికి తీసుకెళ్దాం పదా. లెస్టర్, నువ్వు అన్నట్టుగానే మనోడిని ఇక్కడ పడుకోబెట్టేశాము. ఇప్పుడు వీడికి ఏమవుతుంది? అబ్బా రే గైస్, ఇదేంటబ్బా ఇది? చూసుకోకుండా నేనైతే ఆ జింకను గుద్దేశాను. అరే ఇదేంటిది? ఇక్కడేంటి మెరుపులు వస్తున్నాయి? ఏ డ్రైవర్, లెస్టర్, మీరేంటి ఎప్పుడొచ్చారు? నా కార్ ఏంటి ఇంతగానో డ్యామేజ్ అయిపోయింది? నేను కనిపిస్తున్నాను మీకు? నాకు ఒక్క దెబ్బ కూడా తగలలేదు. నిజంగా ఇదేంటి? నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కావట్లేదు. అరే ఫ్రాంక్లిన్, నీ కారు మొత్తం పాడైపోయింది కదరా, ఇప్పుడు ఏం చేద్దాం? హే డ్రైవర్, దాన్ని వదిలేద్దాం. అరే ఇదేంటిది? డ్రైవర్ చూడు, నీ కార్ వచ్చేసి ఇప్పటి వరకు రెడ్ కలర్ లో ఉండే కదా, ఇదేంటి నీ కార్ ఇప్పుడు డైమండ్ లోకి మారిపోయింది? అరే అవునరా, నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను.
ఇదేంటి మన కార్లోకి ఎక్కగానే డైమండ్ కలర్ లోకి మారిపోయింది. ఆ, ఇది చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. అవునవును, ఇది చాలా అంటే చాలా విచిత్రంగా ఉంది. ఆ, ఇదేంటి ఇది నాకు నా సైన్స్ కి అస్సలు అందడం లేదు. ఎలా అవుతుంది? అవును అవును, అలా ఎలా అవుతుంది? ఆ, ఇప్పుడు ఇంకా ఇది డైమండ్ కలర్లో ఉంది, మారిపోవట్లేదు. ఆ, అసలేంటి కారు డైమండ్ లోకి మారిపోవడం ఏంటి? ఏ, అరే నా కారు డైమండ్ కలర్ లోకి మారింది కదా, సూపర్. దీన్ని కనుక నేను అమ్మేశానంటే వామ్మో కోట్ల రూపాయలు వస్తాయి. వాటితో నేను వచ్చేసి ఈ డొక్కు బండిని అమ్మేసి సూపర్ బండ్లను కొనుక్కుంటాను. సుందర్ ఎప్పుడైతే ర్యాపిడోతో ఆఫీస్కి టైం కంటే ముందు చేరుకోవడం మొదలు పెట్టాడో తనని తాను టాప్ బాస్ అనుకోవడం. అరే గైస్, ఇదేంటబ్బా ఇది? నా కార్లు మొత్తం వానలోనే తడిసిపోతున్నాయి. లెస్టర్ డ్రైవర్, ఒక్క నిమిషం ఆగండి, కార్లను నేను లోపల పెట్టేస్తాను. ఇవి వచ్చేసి వర్షంలో తడిసిపోతున్నాయి. అరే గైస్, ఏంటిది? ఇదేంటి? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇది కూడా డైమండ్ కలర్ లోకి మారిందేంటి? ఫ్రాంక్లిన్, అర్థమైంది. అంటే ఇప్పటి వరకు మన కారు మారిపోయింది కదా డ్రైవర్ గారిది. ఇది వచ్చేసి ఎలా మారిందబ్బా అని ఆలోచిస్తున్నాను. అది వచ్చేసి నీ వల్లే మారిపోయిందా? అబ్బా అరే ఫ్రాంక్లిన్, ఇదేంట్రా? ఇది కలనా లేకపోతే నిజమా? కొంపదీసి నీ దగ్గర ఏమైనా బ్లాక్ మ్యాజిక్స్ ఉన్నాయా చెప్పరా? ఏ డ్రైవర్, లేదు, నా దగ్గర బ్లాక్ మ్యాజిక్స్ ఎందుకుంటాయి? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. సరే, ఒకసారి ఈ బైక్ను కూడా ట్రై చేసి చూద్దాం. బైక్ కూడా మారుతుందా లేకపోతే కారు మాత్రమేనా? అరే గైస్, ఇది కూడా మారిపోతుంది. అంటే నేను దేన్ని టచ్ చేసినా కూడా అది ఇప్పుడు డైమండ్ లోకి మారిపోతుందా? ఫ్రాంక్లిన్, అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇప్పుడు నువ్వు దేని టచ్ చేసినా కూడా అది డైమండ్ లోకి మారిపోతుంది. ఇది గుర్తొచ్చింది. నీవు అక్కడ కింద పడిపోయినప్పుడు నీ పక్కన ఒక జింక ఉండే, దానికైతే మెరుపులు వచ్చాయి. అలాగే కొన్ని మాటలు కూడా గాల్లో నుంచి వినిపించాయి. అరే ఫ్రాంక్లిన్, అవునరా, అక్కడ నిన్ను పడుకోబెట్టమంటే అక్కడ పడుకోబెట్టేశాము. అందుకే నువ్వు మళ్ళీ బ్రతికావు. బ్రతికేటప్పుడు నీకు పవర్స్ వచ్చాయేమో. ఫ్రాంక్లిన్, అవును, ఇక మనం ఏ బిజినెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే ఒక సూపర్ ఐడియా ఉంది. రేపు పొద్దున అక్కడికి నేను తీసుకెళ్తాను. అరే గైస్, మీకైతే ఒకటి చెప్పాలి. అదేంటంటే నేను రాత్రి సమయంలో అనుకోకుండా కొన్ని ఐటమ్స్ ని టచ్ చేశాను. టచ్ చేయగానే అవేంటంటే డైమండ్స్ లాగా మారిపోతున్నాయి. ఇదిగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ కుర్చీని టచ్ చేస్తున్నాను. ఇదిగో చూసారా, ఇది వచ్చేసి డైమండ్ లాగా మారిపోయింది. ఇదిగో చూడండి, ఇలాగే అన్ని కూడా మారిపోతున్నాయి. ఈరోజు లెస్టర్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు కదా? ఫ్రాంక్లిన్, పద వెళ్లే దారిలో లొకేషన్ ని మార్క్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ లెస్టర్ వచ్చేసి ఇక్కడికి ఎక్కడికో తీసుకొచ్చేసాడు. లెస్టర్, ఏంటి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చేసావు? ఇక్కడ వచ్చేసి మొత్తం బోట్స్ ఇంకా ఏమేమిటో ఉన్నాయి. ఫ్రాంక్లిన్, ఇదిగో ఇక్కడే ఈ మనుషుల దగ్గర ఆపు. హలో సార్, నేను మీకు గుర్తున్నానా? మీరు లెస్టర్ కదా, మీరెందుకు గుర్తులేదు చెప్పండి. అదేంటంటే మీ దగ్గర చాలా అంటే చాలా పాడైపోయిన వెహికల్స్ దొరుకుతాయి కదా, వాటిని మేము బల్క్ లో తీసుకోవాలనుకుంటున్నాము. మీరు ఎంత రేటు చెప్తారో చెప్పండి. మేము మొత్తం కలిపి చెప్తాము. ఒక్కొక్క వెహికల్ కి అలా చెప్పలేము. మొత్తం కలిపి మీరు మాకు ఒక $1 million అయితే ఇచ్చేయండి. సరే, మీకైతే విత్ ఇన్ 1 day లో $1 million అయితే కొట్టిస్తాము. ఓకేనా ఫ్రాంక్లిన్? పద. ఇక్కడ ఇవన్నీ కొన్ని బైసికల్స్, అలాగే బైక్స్, సూపర్ కార్స్ ఇవన్నీ ఉన్నాయే. ఇవన్నీ కూడా ఇక్కడ పాడైపోయాయి ఫ్రెండ్స్. ఫ్రాంక్లిన్, ఇవన్నీ పాడైపోయాయని తెలిసాయి కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ వీటిని మనం టచ్ చేసామనుకో వాళ్ళకు డౌట్ వస్తుంది. మనం ఏంటంటే వీటిని ట్రక్కుల సహాయంతో మనమైతే ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్దాం. అక్కడ వచ్చేసి నువ్వు టచ్ చేసేవంటి ఇవి డైమండ్స్ లాగా మారిపోతాయి. ఓకే గైస్, 2 రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాను. ఇప్పుడు నేనైతే మీకు ఒక సర్ప్రైజ్ అయితే చూపెట్టబోతున్నాను. అదేంటంటే నా వెనకాల కనిపిస్తుంది కదా, అదే మేము కొత్తగా ఉంటున్నటువంటి ఇల్లు. కొత్తగా మన డ్రైవర్ గారు అయితే చెప్పాడు కదా, ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ తెలుసని. అతని సహాయంతో మేమైతే ఈ ఇంటిని కొనుక్కున్నాము. ఇదిగో చూడండి, ఇక్కడ మొత్తం కూడా డైమండ్స్ ఉన్నాయి. అలాగే మేము చాలా కార్లను అయితే టచ్ చేసి డైమండ్స్ లాగా మార్చాను కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. అలాగే మేము చాలా తక్కువ రేటుకి హెలికాప్టర్స్ కొనుక్కొని వాటిని కూడా టచ్ చేసి డైమండ్స్ లాగా మార్చేశాను. అండ్ ఇదిగో ఇక్కడ చూడండి, ఎంత సూపర్ స్పోర్ట్స్ కార్స్ ఉన్నాయో. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇది జీ వ్యాగన్. అలాగే డైమండ్స్ చూస్తున్నారు కదా, ఇది చాలా స్పెషల్ కారు. దీని గురించి నేను మీకు చాలా చెప్పాలి. అదేంటంటే ఇది ఈ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కారు. ఎవరి దగ్గర లేదనమాట, మన దగ్గర మాత్రమే ఉంది. అలాగే ఇది వచ్చేసి F1 రేసింగ్ కార్. ఇక్కడ కూడా SUV కార్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి ఫార్చునర్ కార్. ఫార్చునర్ నార్మల్ కార్ కాదు, ఫార్చునర్ లెజెండర్.
అండ్ ఇది వచ్చేసి రోల్స్ రాయిస్. అలాగే ఇది వచ్చేసి ఆఫ్ రోడ్ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఇందులో మనం కూర్చున్నామంటే మనకు ఎంత డ్యామేజ్ చేసినా కూడా అస్సలు డ్యామేజ్ కాదు. ఇది వచ్చేసి తెలుసు కదా ఆర్మీ ట్యాంకర్. ఇది కూడా చాలా పవర్ఫుల్. మన పని ఎవరైనా అటాక్ చేశారనుకోండి, దీన్ని వేసుకెళ్ళిపోతామంటే అయిపోతారు వాళ్ళు. అండ్ ఇక్కడ వచ్చేసి బైక్ కలెక్షన్ చూడండి. అలాగే ఇక్కడ వచ్చేసి బైసికల్ కలెక్షన్ చూడండి. ఇటువైపు అయితే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ మొత్తం డైమండ్స్ పెట్టేసాము. ఇదిగో చూస్తున్నారు కదా, ఒకటా రెండా మొత్తం వచ్చేసి ఇవి వేల టన్నుల డైమండ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి కాదు రెండు కాదు. ఈ డైమండ్స్ ని అన్నిటిని అమ్ముకున్నా మేము ఇంకా చాలా రిచ్ అయిపోవచ్చు. అవునవును, మా ఫ్రాంక్లిన్ గారి దయ వల్ల ఈ రోజు మేము కూడా వాడితో ఉండడం వల్ల మేము కూడా ఈ ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ లాగా మారిపోయాము. అవును అవును ట్రెవర్, నువ్వు చెప్పింది కరెక్టే. అయితే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు వీడియో. మీకు వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అవును ఫ్రెండ్స్, మీరు మాత్రం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ఆన్ లో ఉంచుకోండి. ఆల్సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే సూపర్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే వస్తాము. అంతవరకు బాయ్ బాయ్.